విచారణకు ఓకే. కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్ 5న హాజరు కావాలని నిర్ణయం. ఇప్పటికే దీనిపై హరీష్ కేటీఆర్లతో భేటీలు, విచారణకు వెళ్లిన ఇంజనీర్లతోనూ ప్రశ్నలు ఎదుర్కొనేందుకు సమాచార సేకరణ. 9న హాజరు ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు జూన్ 5వ తారీఖు నాడు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతాడా లేదా అనే అనుమానాలకు కొంత క్లారిటీ వచ్చింది. హాజరవుతారని చెప్పేసి అంటా ఉన్నారు. మన లాస్ట్ సెకండ్ వరకు కూడా ఆయన ఏం చేసి కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఎస్ఏకు ఎల్ఎన్టీ ఒక షాకింగ్ లెటర్ ఇచ్చింది. మీరు ఇచ్చినటువంటి నివేదిక ఏదో అది తప్పుడు నివేదిక, దానిలో చాలా లోపాలు ఉన్నాయంటూ కూడా ఆ లోపాలని మొత్తంగా పేర్కొంటూ ఎన్డీఎస్కు షాక్ ఇచ్చింది. సో ఇప్పుడు కేసీఆర్ విచారణకు హాజరయ్యే ముందు ఈ లెటర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది కేసీఆర్, సో ఆయనకు కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి ఆ అంశాలను కూడా కమిషన్ ముందు పెట్టి కమిషన్ను అతలాకుతలం చేసేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. సో ఇరకాటంలో పెట్టడానికైతే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో కమిషన్ ఏ విధంగా విచారిస్తో చూడాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. సో కేసీఆర్ హాజరైన తర్వాత పరిణామాలు ఇంకా చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. సో మరొకసారి పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి ఇందులో. సో అది చూద్దాం, అది ఎంతవరకు అవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు నేరుగా రావద్దు, చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే కోరాలి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన. తన హరిహర వీరమల్లుకు ఇదే నిబంధన. సినిమా హాలలో తినుబండారాలు, కూల్ డ్రింక్స్ ధరలు ప్రేక్షకులు అందుబాటులో ఉండాలి. సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్కు దిశానిర్దేశం. పవన్ కళ్యాణ్తో ఏకీభవిస్తున్న సో థియేటర్ల బంద్ నిర్ణయంతో జనసేన నేత అతి సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెన్షన్ అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఏది చెప్పినా వాళ్ళు రెడీగా ఉంటారు. సో ఇంత పెద్ద ఎత్తున ఈ సినిమాటోగ్రఫీ సంబంధించిన నిర్ణయాల విషయంలో పవన్ కళ్యాణ్ స్పందిస్తేనేమో పెద్ద న్యూస్ అయింది. అదే తెలంగాణ స్పందిస్తే పెంట ఇష్టం వీళ్ళు. హైకోర్టుకు 3 జడ్జిలు. గతంలో పనిచేసిన న్యాయమూర్తులు సుమలత, లలిత, అభిషేక్ రెడ్డి